హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫుల్ కోడితో తందూరి చికెన్ను ప్రిపేర్ చేస్తున్నాను. నేను ప్రిపేర్ చేస్తున్న తందూరి చికెన్ను ఎక్కువగా ఆయిల్ వాడకుండా ఒకే ఒక స్పూన్ ఆయిల్తో ఇంట్లో ఓవెన్ లేకున్నా అలాగే బొగ్గులపై కాల్చకున్నా అదే స్మోకీ ఫ్లేవర్తో చికెన్ తందూరిని ఈజీగా టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలా నేను చేసే ప్రాసెస్లో తందూరి చికెన్ను ప్రిపేర్ చేసుకుని తినండి. ఈ తందూరి చికెన్ను తిన్న తర్వాత బయట రెస్టారెంట్ స్టైల్లో దొరికే తందూరి చికెన్ టేస్ట్ అస్సలు సరిపోదు. అంత టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఈ తందూరి చికెన్. మరి తందూరి చికెన్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చికెన్ తందూరిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఫుల్ కోడిని తీసుకోవాలి. మనం తీసుకున్న ఫుల్ కోడిని నీట్గా కడిగి ఈ విధంగా కత్తితో కోడి మొత్తాన్ని కూడా కాట్లు పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం చికెన్ మొత్తానికి లోపలి వరకు పట్టే విధంగా ఇలా చికెన్ మొత్తాన్ని కాట్లు పెట్టేసుకోవాలి. ఇలా కాట్లు పెట్టుకున్న తర్వాత చికెన్ కాళ్ళను ఇలా దారంతో కట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చికెన్తో తందూరిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక నిమ్మకాయ రసాన్ని ఇలా చికెన్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. 1 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. మనం వేసుకున్న నిమ్మరసము అలాగే పసుపు కారాన్ని మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఫుల్ కోడి మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనం వేసుకున్న నిమ్మరసం పసుపు కారాన్ని మనం కట్ చేసుకున్న చికెన్ మొత్తానికి కూడా అప్లై చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ను పక్కకు పెట్టుకొని మసాలాను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని 200 గ్రామ్స్ గట్టి పెరుగును వేసుకోవాలి. మీ దగ్గర గట్టి పెరుగు కనుక లేకపోతే ఒక క్లాత్ తీసుకొని మీ ఇంట్లో ఉండే ఏ పెరుగైనా సరే ఒక క్లాత్లో పెరుగును వేసుకొని 1/2 గంట పాటు పక్కకు పెట్టుకుంటే పెరుగులో ఉన్న వాటర్ మొత్తం పోయి మనకు ఈ విధంగా గట్టి పెరుగు రెడీ అవుతుంది. అలాగే చికెన్ తందూరికి ఒకే 1 స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి. మనం ఆయిల్ ఎక్కువగా వాడకుండా ఇలా ఒకే 1 స్పూన్ ఆయిల్తో తందూరిని ప్రిపేర్ చేస్తున్నాము. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే తందూరి చికెన్కు రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. చికెన్కు రుచికి సరిపడా 1.5 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. మీరు మీ స్పైసీని బట్టి వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. 1 స్పూన్ చికెన్ మసాలాను వేసుకోవాలి. అలాగే లాస్ట్గా 1 స్పూన్ మైదాను వేసుకోవాలి. మీరు మైదా ప్లేస్లో కార్న్ఫ్లోర్నైనా వేసుకోవచ్చు. ఈ విధంగా మైదాను వేసుకుంటే మనం చికెన్పై మసాలాను అప్లై చేసుకునేటప్పుడు కోటింగ్ చాలా బాగుంటుంది. అందుకోసమని ఇలా 1 స్పూన్ మైదాను వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నిటినీ కూడా పెరుగులో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. పెరుగును ఉండలు లేకుండా ఇలా మసాలా మొత్తం కలిసిపోయేంత వరకు ఇలా మసాలాను బాగా కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న పెరుగు మసాలా పేస్ట్ను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. పెరుగు మసాలా పేస్ట్ను చికెన్కు మనం ఎంత బాగా అప్లై చేసుకుంటే చికెన్ తందూరి మనం తినేటప్పుడు అంత టేస్టీగా ఉంటుంది. అందుకోసమని పెరుగు మసాలా మిశ్రమాన్ని చికెన్ లోపలి వరకు వెళ్ళేలా ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి. చికెన్ మొత్తానికి కూడా ఇలా మసాలా పేస్ట్ను అప్లై చేసుకొని చికెన్ను కంపల్సరీగా 4 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మీరు ఈరోజు చికెన్ తందూరిని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజే చికెన్కు ఈ విధంగా మసాలా అప్లై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. లేదంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా 4 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. నేను ముందు రోజే చికెన్కు మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మరుసటి రోజుకు నాకు చికెన్ ఈ విధంగా రెడీ అయింది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ను పక్కకు పెట్టుకొని చికెన్ తందూరిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్కు ఉన్న విజిల్ను తీసేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న కుక్కర్కు విజిల్ను తీసేయాలి. అలాగే కుక్కర్ మూతకు ఉన్న రబ్బర్ను కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా కుక్కర్కు ఉన్న రబ్బర్ను అలాగే విజిల్ను తీసేసుకోవాలి. అలాగే కుక్కర్ అడుగున ఈ విధంగా స్టాండ్ను పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కు ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ను పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్కు ఉన్న మసాలా కుక్కర్కు అడుగున పోకుండా ఇలా కవర్పై పడే విధంగా ఇలా కవర్ను కుక్కర్ అడుగున పెట్టేసుకొని మనం 4 గంటల పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ను కుక్కర్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఈ విధంగా చికెన్ను కుక్కర్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కర్ను స్టవ్ పై పెట్టుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 గంట పాటు చికెన్ను మగ్గనివ్వండి.
చికెన్ను ఈ విధంగా గంట పాటు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకొని గంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చికెన్ కుక్కర్లో చాలా బాగా మగ్గిపోతుంది. మనం కుక్కర్కు విజిల్ పెట్టుకోలేదు కాబట్టి కుక్కర్లో గాలి ఏమీ ఉండదు. కుక్కర్ మూతను ఈ విధంగా వెంటనే తీసేసుకోవచ్చు. ఇలా కుక్కర్ మూతను తీసేసుకుంటే మనకు చికెన్ చూడండి ఈ విధంగా మెత్తగా మగ్గిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ను మీకు స్మోకీ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఇలాగే తినేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి చికెన్ తందూరి మీకు స్మోకీ ఫ్లేవర్లో కావాలి అనుకునే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ను పక్కకు తీసుకొని చికెన్ తందూరిని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఈ విధంగా పెద్దగా ఉన్న స్టాండ్ను పెట్టుకొని మనం గంట పాటు కుక్కర్లో మగ్గించుకున్న చికెన్ను ఇలా స్టాండ్పై పెట్టుకొని స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ చికెన్ను కాల్చుకోవాలి. మనకు స్మోకీ ఫ్లేవర్ రావాలి కాబట్టి కంపల్సరీగా స్టవ్పై చికెన్ను కాల్చుకోవాలి. చికెన్ను ఇలా స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ చికెన్ మొత్తాన్ని కూడా బాగా కాల్చుకోవాలి. చికెన్ తందూరికి ఈ విధంగా పెద్దగా ఉన్న స్టాండ్ను తీసుకుంటే మనకు చేతులు కాలకుండా చాలా బాగా కాల్చుకోవచ్చు. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ను రెండో వైపుకు తిప్పుకొని ఇలా మనం ఒకవైపు బాగా కాల్చుకున్న తర్వాత ఇలా ఒకవైపు కాల్చుకున్న చికెన్ను ఆయిల్ను అప్లై చేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్నైనా అప్లై చేసుకొని ఇలా రెండో వైపు కూడా చికెన్ను స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలి. చికెన్ను మనం ఎంత బాగా కాల్చుకుంటే చికెన్ మనకు అంత స్మోకీ ఫ్లేవర్తో రెడీ అవుతుంది. అందుకోసమని చికెన్ను ఇలా బాగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా పెద్దగా ఉన్న స్టాండ్ను తీసుకుంటే చికెన్ తందూరి మీకు చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చికెన్ తందూరిని రెండో వైపు కూడా బాగా కాల్చుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చికెన్ను మరొకసారి రెండో వైపుకు తిప్పేసుకొని ఇలా రెండో వైపు కూడా చికెన్ను బాగా కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇలా ఆయిల్ను అప్లై చేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్నైనా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చికెన్ తందూరిని అటు ఇటు స్మోకీ ఫ్లేవర్తో బాగా కాల్చుకొని పైన బటర్ను అప్లై చేసుకుంటే మనకు స్మోకీ ఫ్లేవర్తో చికెన్ తందూరి రెడీ అయ్యింది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ తందూరిని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ చికెన్ తందూరికి సైడ్ డిష్గా ఇలా ఆనియన్స్ అలాగే నిమ్మకాయను కట్ చేసుకొని పెట్టుకొని అలాగే తందూరి చికెన్కు కాంబినేషన్గా పుదీనా చట్నీని ప్రిపేర్ చేసుకోండి. పెరుగు చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ స్పైసీగా తందూరి చికెన్ రెడీ అయ్యింది. చూడండి నేను ప్రిపేర్ చేసిన తందూరి చికెన్ ఎలా ఉందో. మరి మీరు కూడా తందూరి చికెన్ను ఇలా ఈజీగా స్మోకీ ఫ్లేవర్తో ఇంట్లో ఓవెన్ లేకున్నా అలాగే బొగ్గులపై కాల్చకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి చికెన్ను మనం గంట పాటు కుక్కర్లో మగ్గించుకున్నాం కాబట్టి చికెన్ మనకు లోపలి వరకు కూడా ఇలా మెత్తగా మగ్గిపోయి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా చికెన్ ముక్కలకు ఇలా లోపలి వరకు కూడా మసాలా పట్టి ముక్క మనకు చాలా టేస్టీగా రెడీ అయ్యింది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ తందూరిని కంపల్సరీగా ఇలా పుదీనా చట్నీని ప్రిపేర్ చేసుకొని ఈ చికెన్ను పుదీనా చట్నీలో అప్లై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చికెన్ తందూరికి బయట దొరికే చికెన్ తందూరి టేస్ట్ అస్సలు సరిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ చికెన్ తందూరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.